హాయ్, వెల్కమ్ టు బల్లాస్ కిచెన్. ఈరోజు ఈ కొత్తిమీరతో నేను ఒక వెరైటీ రోటి పచ్చడి చూపిస్తానండి. దీన్ని వీడియో చివరి వరకు చూడండి. దీనిలోనే ఉంది ట్విస్ట్. లాస్ట్ వరకు చూస్తే మీకు తెలుస్తుంది. ఎలా చేసుకోవాలో చూద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోండి. ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యే వరకు చూసుకొని దానిలో కొంచెం ఒక 5-6 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోండి. నేనైతే ఒక 5-6 వేసుకుంటున్నాను. తర్వాత వెల్లుల్లిపాయలు కూడా ఒక 5-6 ఒక పాయ అయితే వేసేసుకున్నానండి. అవి కూడా వేసుకొని మంచిగా ఇలా ఫ్రై చేసుకోండి. తర్వాత అందులో శనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూను, సోంపు ఒక స్పూను, జీలకర్ర ఒక స్పూను ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోండి. కమ్మటి వాసన వచ్చే వరకు వేసుకోండి. అలా ఫ్రై చేసుకోండి. తర్వాత మంచిగా కడిగి పెట్టుకున్న కొత్తిమీర. ఇప్పుడు ఈ వింటర్ సీజన్లో చాలా బాగా దొరుకుతుందండి. ఒక 20 రూపాయలకే చాలా కట్ట వచ్చింది. నేను ఒక హాఫ్ వేరే కర్రీస్లోకి యూస్ చేద్దామని పక్కన పెట్టాను. అందులో ఒక హాఫ్ నేను ఈ చట్నీ చూపిద్దామని ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకొని ఈ ఆయిల్లో వేసేసుకున్నాను ఇలాగా. తర్వాత ఇలాగ కొంచెం ఫ్రై చేసుకుంటే దానిలో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది బయటికి. కొంచెం మగ్గిపోతుంది. కొంచెం అటు ఇటుగా అన్నీ కలిసి వరకు ఫ్రై చేసుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటే మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసి దగ్గర అవుతుందండి. ఇలా ఒకసారి సాల్ట్ కలిసేటట్టు కలిపేసుకొని మూత పెట్టేసుకోండి. ఈ కొత్తిమీరలో చాలా విటమిన్స్ ఉంటాయండి. ఆకుకూరలు ఎక్కువగా తినని వాళ్ళు ఎక్కువగా కొత్తిమీర ఇలాగ పచ్చడి చేసుకుని తింటే ఇడ్లీలోకి, దోశల్లోకి, టిఫిన్స్లోకి, అన్నంలోకి ఎందులోకైనా బాగుంటుంది. తర్వాత మూత తీసుకున్నాక మంచిగా ఎగిరిపోయింది. తర్వాత ఒక 5-6 టమాటాలు తీసుకొని ఈ విధంగా వేసుకొని మూత పెట్టుకుంటే తర్వాత చల్లారిపోయాక కొంచెం చింతపండు వేసుకొని మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోండి. మళ్ళీ స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని మినపప్పు, జీలకర్ర, కర్రీ లీవ్స్, ఒక ఎండుమిర్చి, ఇంగువ ఇవన్నీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా వేసుకొని కొద్దిసేపు వేపింది. తర్వాత ఆవకాయ మన దగ్గర ఉంటుంది కాబట్టి అందులో ఉన్న ఆయిల్తో సహా ఇందులో వేసుకుంటే ఇదే మెయిన్ ట్విస్ట్ అండి. చాలా టేస్ట్ బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.